రెండు లడ్డు రెండు పులిహోర. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? హోప్ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేశారు అనుకుంటున్నాను అందరు. నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశాను. ఈరోజు అయితే మనం ఒక హిస్టారిక్ అండ్ ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాం. మాకు చాలా దగ్గర, మ్యాక్స్ ఒక 10 km ఉంటుంది అంతే. అదే మన సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈరోజు మనం. సో మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది సింహాచలం టెంపుల్ గురించి, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ నాకంటే బాగా మీకే తెలిసే ఉంటుంది సింహాచలం ఎంత ఫేమస్ ఏంటి అన్నది. వైజాగ్ వాళ్ళకి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు ఉంటారు నాకు తెలుసు సింహాచలం టెంపుల్. ఒకసారి దర్శనం చేసుకుని ఉంటారు అందరూ. సో ఈరోజు అయితే మనం సింహాచలం వెళ్తున్నాం. దర్శనం బాగా అయిపోతే చాలా, సండే కదా, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. బ్లాక్డ్ ఏంటి భయ్యా ఇలా వచ్చావు? ఓకే, నో ప్రాబ్లం, ఫైన్. నేనైతే నేను సీతంధార వైపు నుంచి వస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మదిలిపల్లి నుంచి కూడా రావచ్చు, బట్ అటువైపు నుంచి సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి, అంటే క్రౌడ్ కూడా, అంటే ట్రాఫిక్ కూడా ఉంటుంది అనేసి నేను ఇటువైపు నుంచి రావడం జరిగిందనమాట. సో ఇది కూడా చాలా బాగానే ఉంటుంది, లెస్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఈ వేలో కూడా. హిమాలయన్ అలా జరిగింది. యాక్చువల్లీ సింహాచలం చాలా రోజులు అవుతుంది వెళ్ళి నేను. సో చూద్దాం, చాలా రోజులు అయింది, ఒకసారి వెళ్ళొద్దాం అనేసి నేనైతే సింగిల్గానే స్టార్ట్ అయిపోయాను బండి మీద. చూద్దాం ఏమవుతుంది, ఏం సంగతులు అనేది. అక్కడికి వెళ్ళాక మనకు తెలుస్తుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో, మేబీ సండే కదా, క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది అనుకుంటా. చూడాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎంతమందికి తెలుసు సింహాచలం గురించి ఒకసారి కమెంట్ పెట్టండి. లెట్స్ సీ. ఇదిగో మద్దిలపాలెం నుంచి మనం వచ్చినట్టయితే ఇగో కనిపిస్తుంది కదా ఈ రోడ్డు. ఇదిగో ఇటువైపు నుంచి అయితే వస్తాం, మద్దిలపాలెం నుంచి వస్తే. నేనైతే సీతంధార నుంచి వచ్చాను కాబట్టి ఇటువైపు నుంచి వచ్చాను అనమాట. అది తర్వాత అదిగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మెడికవర్ హాస్పిటల్ అనమాట. కొత్తగా కట్టారు, బాగా నడుస్తుందని విన్నాను. ట్రీట్మెంట్స్ అంతా బాగానే ఉందనేసి విన్నాను. నాకైతే మాట్లాడడానికి అవ్వట్లేదు ఇక్కడ. అవుతుంది, ఓకే, గ్రీన్ ఉంది, మనకి వెళ్ళిపోవచ్చు. మనం గ్రీనే ఉంది మన సైడ్ కాబట్టి, మన గ్రీన్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. అదిగో కనిపిస్తుంది కదా, అది కొండ. ఆ కొండ అనేది మనకి అది కైలాసగిరి కొండ. సో ఇటువైపు కూడా ఒక కొండ ఉంది, ఇటువైపు కొండ, ఇటువైపు కొండ మధ్యలో మనం వెళ్తున్నాం అనమాట. సూపర్ ఫీల్ అవుతుంది నాకైతే. మనం అక్కడ హనుమంతుల దగ్గర మనం లెఫ్ట్ తీసుకుంటే మన సింహాచలం రోడ్డు వస్తుంది అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ సింహాచలం గురించి తెలియని వాళ్ళు ఉండరు మ్యాక్స్. సింహాచలం గురించి తెలిసే ఉంటుంది మ్యాక్స్. ఈ బస్సు కూడా సింహాచలం వెళ్తుందా? లేదు, ఆర్లో కాలనీ వెళ్తుంది, ఆర్లోకి వెళ్తుంది అనుకుంటే ఈ బస్సులు కూడా ఉంటాయి సింహాచలంకి. అటువైపు నుంచి గోపాలపట్నం నుంచి ఉంటాయి. ఓ హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే గుర్తొచ్చింది, మన అయోధ్య రీసెంట్గానే ఓపెన్ అయింది కదా. ఇలా మనం ఇంకా ట్రాఫిక్ అనేది ఉండదు, సిగ్నల్ పాయింట్స్ కూడా ఉండవు, ఇంకా అలా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మనం సింహాచలం టూ వేస్లో రావచ్చు అనమాట. బస్సెస్కి అయితే గోపాలపట్నం అటువైపు నుంచి రావచ్చు, ఎన్ఐడి గోపాలపట్నం నుంచి అయినా రావచ్చు. ఇలా బండి మీద నాకు దగ్గర కాబట్టి నేను ఇటువైపు వస్తాను అనమాట. ఇంక ఇదంతా ఖాళీ రోడ్స్ ఉంటాయి అనమాట. ఒకప్పుడు ఇది చాలా చిన్న రోడ్డు ఉండేది, ఒకప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు చాలా బ్రాడ్ అయిపోయింది, పెద్ద హైవే లాగా అయిపోయింది అనమాట. చూడండి, మొత్తం వైజాగ్ అంటే కొండల మధ్యలో ఉంది. సో ఇటువైపు వెళ్ళిన కొండలు ఉంటాయి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి. ఇటువైపు కొండ, అటువైపు కొండ మధ్యలో మనం ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం అనమాట. లెఫ్ట్ తీసుకుంటే ఒక ద్వారం ఉంటుంది అనమాట. అక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి 2 వీలర్
ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేము అక్కడికి వెళ్తుందంటే మన టెంపుల్తో సపరేట్ టికెట్స్ ఉంటాయి అన్నమాట తీసుకోవడానికి. చూద్దాం, క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం టికెట్ తీసుకుని వెళ్దాం. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్ తీసుకుని ఆ ముందు నుంచి వెళ్ళిపోతే బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు బైక్ మీద వచ్చాం కాబట్టి మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి. అయిపోయింది. యాక్చువల్లీ సింహాచలం హిస్టరీ గురించి ఏం చెప్పను, చాలా హిస్టరీ, పెద్ద హిస్టరీనే ఉంటుంది. నాకు తెలిసింది కొంచెం చెప్తాను. ఏంటంటే ఇది 30th సెంచరీలో అయితే బిల్డ్ చేశారని తెలుసు. 13వ శతాబ్దంలో ఆ టైంలో ఉన్న రాజులు కట్టారు. మనకి మెయిన్ ఫెస్టివల్స్ వచ్చేసి కళ్యాణోత్సవం అండ్ చందనోత్సవం చేస్తారనమాట. తర్వాత నరసింహస్వామి జయంతి ఇవన్నీ చేస్తారు. కళ్యాణోత్సవం అంటే పెళ్ళి అనమాట. చందనోత్సవం చాలా ఫేమస్ ఇక్కడ. చందనోత్సవం ఏంటంటే ఇయర్ మొత్తం ఐడల్ విగ్రహం అనేది చందనంతో కప్పబడి ఉంటుంది. బట్ ఆ డే చందనోత్సవం రోజు చందనం అనేది రిమూవ్ చేస్తారనమాట, తీస్తారు ఫర్ ఫ్యూ అవర్స్. ఇంకా 10 to 15 hours కోసం అది రిమూవ్ చేస్తారనమాట. ఆ టైంలో చాలా రష్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ విగ్రహాన్ని మనం కంప్లీట్గా చూడొచ్చు ఆ రోజు అనేసి భక్తులు ఇంకా తెగ వస్తారనమాట. సో అయితే రీచ్ అయితే అయిపోయాము. మనం ఫస్ట్ పార్క్ చేసి మన టెంపుల్లోకి వెళ్ళిపోదాం, మిగతావి తర్వాత మాట్లాడుకుందాం. రైట్, ఇగో ఓకే పార్క్ చేసేద్దాం. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సంక్రాంతి కోసం ముగ్గులు అన్నీ సెలబ్రేట్ చేసినట్టున్నారు. రథం ఇదంతా లోరస్ ల్యాబ్ స్పాన్సర్ చేసినట్టు ఉన్నారు. ఎక్కడ చూస్తున్నా లోరస్ ల్యాబ్ అని ఉంది. యాక్చువల్లీ ఈ రూప్ టాప్ అంతా ముందు ఉండేది కాదు, కొత్తగా పెట్టారన్నమాట. అవి ప్రసాదం కౌంటర్స్. ఇదంతా కొత్త పెట్టింది అనమాట. ఇక్కడ ఆల్రెడీ బ్యాగ్ ఇచ్చాను, అది కలెక్ట్ చేసుకో. మనమే తీసుకోవాలి. సో దిస్ ఓకే, నా ట్యాగ్ తీసేస్తా. యాక్చువల్లీ ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్లో ఈ టాప్ లేకుండా, ఇప్పుడు కొత్త బెటర్ అనమాట. ఫుల్ ఫోటో షూట్స్ అవుతుంటాయి. ప్రసాదం కోసం లైన్లో ఉందా?
ఇది తక్కువ ఉందా, అది తక్కువ ఉందా? పులిహోర 10 రూపీస్, లడ్డు 15 రూపీస్. రెండు లడ్డు, 2 పులిహోర. చెప్పండి. ఏదో తీసుకొస్తున్నారు. ఇది గోశాల అన్నమాట. ఇది అంతా గోశాల అన్నమాట. ఆల్రెడీ నేను స్లిప్ వస్తున్నాను కాబట్టి ఇంక లోపలికి వెళ్ళాను. క్రౌడ్, అన్ని బైక్స్ చూడండి. కింద చూపిస్తాను. ఇంకా అసలు సండే కదా ఈరోజు, దానికి పాటు వేరే లెవెల్. అసలు భయంకరమైన జనాలు చూడండి, ఇంత క్రౌడ్. ఈ పార్కింగ్ చూస్తే మీకు అర్థం అయ్యాలి. ఈ లైన్ మొత్తం ఉన్నదాని కోసం అన్నమాట. ఎంత గైస్, దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. యాక్చువల్లీ అంటే నార్మల్ ఫ్రీ దర్శనంలో రష్ ఎక్కువ ఉందనేసి నేను టికెట్ తీసుకుని 100 రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాను. సో ఎర్లీగానే అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మనం ఇంకా సింహాచలం హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్టయితే, యాక్చువల్లీ ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆఫ్టర్ తిరుపతి, సింహాచలం ఇది సెకండ్ బిగ్గెస్ట్. అండ్ అంటే జనాలు ఏం నమ్ముతారంటే లార్డ్ విష్ణువే ఈ వరహ నరసింహస్వామి రూపంలో ఇక్కడ ఉంటారనేసి జనాలు చెప్పుకుంటారు అనమాట. అయితే ఇది యాక్చువల్లీ ఇప్పుడు 1268 AD ఉన్నప్పుడు ఆ రోజుల్లో అక్షయ సేనాపతి అనే ఒక సేనాపతి అండర్ కమాండ్ ఆఫ్ నరసింహదేవ వన్, ఆ రాజు ఆదేశంతో ఆయన నిర్మించడం జరిగిందనమాట. ఇందాక నేను చెప్పినట్టు కళ్యాణోత్సవం, చందనోత్సవం అట 2 బిగ్గెస్ట్ ఫెస్టివల్స్. అండ్ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. గిరి ప్రదక్షిణ అయితే నేను 2 సార్లు గిరి ప్రదక్షిణకి నేను అటెండ్ అయ్యాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నడక స్టార్ట్ చేసి, సింహాచలం దగ్గర నడక స్టార్ట్ చేసి అలా వెళ్ళి బీచ్ రోడ్ దగ్గర స్నానం చేసి ఇటువైపు నుంచి ఇంకా NAD గోపాలపట్నం అటువైపు నుంచి తిరిగి టోటల్ ఒక 30 km వస్తుంది. 30 km నడుస్తారు వైజాగ్ ప్రజలు. అసలు సరౌండింగ్స్ నుంచి, ఒడిశా నుంచి ఇటువైపు ఈస్ట్ కోస్ట్ చాలామంది జనాలు వస్తారు అన్నమాట దానికి. సో అలా ఆ గిరి ప్రదక్షిణలు చాలా చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఎక్కడికి వెళ్ళిన ప్రసాదాలు, అంటే ఇటువైపు నుంచి రోడ్డు అయితే నడుస్తారు. ఆ నడిచే వాళ్ళకి జనాలు ఎక్కడికక్కడ డ్రింక్స్ ఇస్తుంటారు, మజ్జిగ తినడానికి అన్నీ పెడుతుంటారు. బట్ నేను 2 times ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే గైస్, నేనైతే ఇక్కడికి వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీరు కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందు ఇంక మంచి కంటెంట్తో వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్, బాయ్.